తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వర్సిటీలోని క్లినికల్ సైన్స్ విభాగంలోకి చొరబడ్డ చిరుతపుల్ని మొదట చూసిన మహిళా ఉద్యోగిని తీవ్ర భయంతో బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బోన్లో బంధించి ఎస్వి జూ పార్క్ తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చిరుతపులి తీవ్ర కలకలం రేపింది. క్లినికల్ సైన్స్ విభాగంలో చొరబడిన చిరుతపులను చూసి ఒక్కసారిగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని క్లినికల్ సైన్స్ కార్యాలయం మనం ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూసినట్టయితే క్లినికల్ సైన్స్ సంబంధించిన విభాగంలోకి చిరుతపులి చొరబడింది. అయితే అంటే నిన్న ఆదివారం కావడంతో పూర్తిగా ఈ యొక్క ప్రాంతం అంతా నిశ్శబ్దంగా అలికిడి లేకుండా ఉన్న నేపథ్యంలోనే ఆ యొక్క చిరుతపులి అంటే నిన్న అర్ధరాత్రి సమయంలోనో లేకపోతే ఈరోజు తెల్లవారుజామునో ఆ యొక్క చిరుతపులి చొరబడినట్లుగా కూడా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్నారు. అయితే పనిచేస్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్న రాజ్యలక్ష్మి అనే ఓ మహిళ ఈరోజు ఉదయం 8:57 ఈ యొక్క కార్యాలయానికి తాళాలు ఓపెన్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆమె లోపలికి వెళ్ళినప్పుడు ఆ చిరుతపులి ఆమె కంటపడడంతో ఒక్కసారిగా భయకంపితురాలైంది. వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని కూడా చేరవేసింది. 7కి నేను వచ్చి తలుపు తాళం తీశాను, మా డిపార్ట్మెంట్ తాళము తీసిన తర్వాత మా రూమ్ దగ్గరకు వచ్చి తాళం తీయబోతున్నప్పుడు నాకు అటు అలికిడి లాగా వినిపించింది. టక్కుమని చూశాను. అంటే మామూలుగా ఎవరో ఒకళ్ళు కుక్కలను వదిలేసిపోతూ ఉంటారు ఇక్కడ. అట్లా ఏ కుక్కో ఏమో నల్లగా ఉందే ఇది ఏంటిది అని చూస్తే పెద్ద తోక, నడుము బాగా ఇంతింతలా కాళ్ళు ఉన్నాయి, పంజా కనపడింది నాకు. బట్ పులిలాగా ఉందని చెప్పి ఇంకా వెనక్కి పరిగెత్తుకుంటూ ముందరికి వెళ్ళిపోయి అక్కడ పెట్టాను. ఈలోపు మా సార్ వస్తూ ఉన్నారు ఫోన్ చేద్దాం అనుకునే లోపు. ఆయన ఇంకా ఫోన్ చేశారు. ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇంకా దాన్ని చూసేటప్పటికి ఇంకా నేను పరిగెత్తాను. అదే అండి జరిగింది. మార్నింగ్ 9 మేము వచ్చేసరికి మా స్టాఫ్ లోపల ఒక చిరుతపులిని పిల్లని చూసామన్నారు. సో వెంటనే అన్ని తలుపులు వేసేసి ఎవరిని లోపలికి పోకుండా అసోసియేట్ని కాల్ చేసామండి. అసోసియేట్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఇమీడియట్గా వచ్చేసి ఒక రూమ్లోకి సెటిల్ అయినటువంటి దాన్ని జూ అథారిటీస్ వాళ్ళ హెల్ప్తో దాన్ని క్యాప్చర్ చేసి జూకి అయితే తీసుకెళ్ళినట్టు చెప్పారండి. అంతవరకు ప్రాంతాల్లో కూడా చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో కూడా కుక్కల్ని అదేవిధంగా జింకల్ని కూడా వేటాడి చంపిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అంటే ఇటీవల కాలంలో ఒక 2 నెలలు మాత్రమే ఈ యొక్క చిరుత సంచారం లేదని మాత్రం చెప్పగలం. అయితే దానికి ముందు 6 నెలలుగా ఈ యొక్క చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగానే గతంలో కూడా వేదిక్ యూనివర్సిటీలో కూడా ఒక చిరుతపులిని కూడా బంధించడం కూడా జరిగింది. పూర్తిగా అంటే ఏదైతే ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ సుమారు ఇవన్నీ 600 ఎకరాల విస్తీర్ణంలో ఉండటంతో పాటు ఇవి పూర్తిగా శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో ఎక్కువగా ఈ యొక్క చిరుతపులి సంచారం కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎస్వి యూనివర్సిటీలో సాయంత్రం 6 పైన కూడా ఒంటరిగా విద్యార్థుల్ని సంచరించవద్దని చెప్పి కూడా ఫ్లెక్సింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే స్టాఫ్ క్వార్టర్స్లో కూడా ఇటీవల కాలంలో చిరుతపులి చొరబడినట్లు కూడా అధికారులు గుర్తించారు. పూర్తిగా చిరుత సంచారాన్ని కూడా నియంత్రించే విధంగా కూడా అటవీ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈరోజు ఓ చిరుతపులి బందీ కావడం కూడా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను అదేవిధంగా విద్యార్థులను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.